దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినపు దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడలారా, మీరందరూ అనుదినం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము ఆయనకి ప్రార్థిస్తూ వస్తున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తుంటున్నాను. మరి దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన ఉచిత కృపచేతుల అల్పుల ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని మీ ఎదురికి తీసుకుని వచ్చి ఆయన సేవ చేసే రకముగా మమ్మల్ని బలపరిచి మార్చాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన నేను మీకు చెప్పినట్లుగా లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం చదివి కామెంట్ సెక్షన్లో చదివిన వారు ఆమేనని మీరు టైప్ చేయండి అని చెప్పినప్పుడు అనేక మంది కామెంట్ చేశారు. దాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సకల విధములైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తప్పించడానికి గల సమర్థులను గుర్తెరిగి అనుదినం ఆయన సన్నిధిలో మీరు ఎదుగుచ్చు ప్రార్థిస్తూ మీ బలిపీఠాలను కట్టుకుంటూ ప్రభు రాకడ కోసం సిద్ధపడాలని క్రీస్తు దాసుడుగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను. ఇదిగో లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చేయదు అని ప్రభు సెలవిస్తుంటాడు తన శిష్యులతో. ఎందుకంటే వాళ్ళని సువార్త ప్రకటనకి పంపిస్తూ మీరు లోకమంతటియు సంచరించి సకల జనములని ఇదిగో మీరు వారిని బాప్తిస్వం ద్వారా రక్షణలోకి నడిపిస్తూ క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించమని తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ వాళ్ళకి ఇస్తున్న అధికారాన్ని బట్టి దేవుడు ఇక్కడ వాళ్ళకి చెప్తుంటాడు. ఇదిగో మీరు పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానని ఆ వాగ్దానమే నీకు నాకు స్థిరపరచబడి ఉంటుంది. దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదిరించుడి, వాడప్పుడు మీ యొద్ద నుండి పారిపోవునని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మనం లోబడవలసిన దేవునికి లోబడి, ఆయన సన్నిధికి లోబడి, ఆయన వాక్యానికి లోబడితే ఖచ్చితంగా దురాత్మ చీకటి సమూహాలకి బలహీనుడు అయిన నువ్వు ప్రార్థనలో బలపడుతున్నప్పుడు వాడి కోట గోడల పునాదులతో సహా కదులుతాయి. ఎందుకంటే బలహీనులైన వారిని ఏర్పరచుకొని దేవుడు బలమైన కార్యాలు చేశాడు బైబిల్లో. పిరికి వాళ్ళైనటువంటి తన శిష్యులు ఇది గాలి వాన తుఫానులకు భయపడిపోయి యేసుప్రభు దగ్గర నుండి చూసి యేసుప్రభు సముద్రం మీద నడిచొస్తుంటేనే యేసుప్రభును దయ్యం అనుకుని భయపడినటువంటి మనుషులు ఇదిగో వాళ్ళని దయ్యాలుని వెళ్ళగొట్టేవారుగా, ఇదిగో వాళ్ళ మాటకి దయ్యాలు లోబడే విధంగా, ఇదిగో సకల విధములైనటువంటి కుష్ఠరోగాలని అనారోగ్య పరిస్థితులను వారు నయం చేసే విధంగా ఆత్మతో నింపబడిన వారే వారు ఏ దేశంలోనే అడుగు పెట్టినప్పుడు అక్కడ మంత్ర స్వభావం కలిగిన మాంత్రికులైనా కానీ, దురాత్మ సమూహాలు కలిగిన దయ్యం పట్టిన కొంతమంది వ్యాధిగ్రస్తులైనా కానీ సకల విధములైనటువంటి పరిస్థితులన్నీ అక్కడి నుంచి మాయమైపోవడం మనం చూస్తాం. ఈ దినాన నువ్వు కూడా గమనించవలసింది ఏంటి అంటే, ఓవేళ దురాత్మ నీ కుటుంబంలో చొచ్చి రోగాల్లాగా నటిస్తూ ఏదైనా నీ కుటుంబీకులని అస్వస్థత గురి చేస్తూ లేదా ఏదైనా మానసికమైన ఒత్తిడికి గురి చేస్తుంటే బలహీనుడైన నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధికి లోబడి ఉంటే, ఆయనకు లోబడి ఉంటే ఖచ్చితంగా ఈ దురాత్మ సమూహాలన్నీ నీ గృహంని నిన్ను విడిచి పారిపోతాయి. ఎందుకంటే ప్రార్థన లేని ఇల్లు కప్పు లేని ఇల్లు లాంటిది, పాడు గుహగా మారిపోతుంది. మనం ప్రార్థనతో మన జీవితాన్ని శుద్ధిపరుచుకుంటూ వస్తే నువ్వు ఏ పరిస్థితిలో బలహీనుడు అయినా సరే దేవుడు ఆ బలాన్ని నీకు ప్లస్ పాయింట్గా మార్చి నీకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు నీ దేవుడు. భయపడద్దు. ఇటువంటి సమస్యల నుంచి నేను ఎట్లా బయటపడాలని ఆలోచించొద్దు. కానీ నీకు ఏ ఆలోచన లేకపోయినా మోకాళ్ళే. నీకు ప్రార్థన చేయడం రాదా? మౌనంగా కనిపెట్టు దేవుని సన్నిధిలో. నువ్వు మోకరిస్తే దేవుని సన్నిధిలో అద్భుత కార్యాలు చూస్తావు. నువ్వు ఆయన మాట్లాడడం నువ్వు వింటావు. అవి జరగనీయకుండా నీ గృహంలోకి వచ్చి నీ గృహంలో ఉన్న ఎవరినో ఒకరిని పట్టి పీడిస్తూ లేదా నీకు ప్రతికూల పరిస్థితులను వాతావరణాన్ని క్రియేట్ చేసి దేవుడి నుంచి నిన్ను దూరం చేయాలన్న గొప్ప కుట్ర ప్లాన్ కలిగినోడే దురాత్మ. వీడి కుయుక్తులను ఎదుర్కోవాలంటే నువ్వు చేయాల్సిందంతా ఒకటే, దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టడం, ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనకు లోబడి ఉండడం, ఆయన ఆజ్ఞలను గైకొనడం ప్రారంభించినప్పుడు ఎటువంటి దురాత్మ సమూహం నీ మీద అటాక్ చేసినా నువ్వు భయపడవు. ఎందుకంటే నీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి.
అవి ఆయన సెలవు లేనిది ఒక్కటైనా నేలను రాలదు. కాబట్టి మీరు ధైర్యం కలిగి ఉండాలని ప్రభు నామం పేరిట నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను. మీకోసం ఆఖరిలో కూడా ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలిపిన ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరు అధైర్యపడద్దు, దిగులు పడద్దు. మీరు ధైర్యముగా ఉండి దేవుని సన్నిధిలో ఇదిగో రోషము కలిగి మీ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, మేము నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడని మీరు నమ్మి విశ్వసించినట్లయితే అద్భుత కార్యాన్ని మీ జీవితాల్లో మీరు చూడబోతున్నారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం నీకున్నటువంటి సమస్యలను బట్టి, ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి నీకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, ఇదిగో యెహోవా చేతిలో నువ్వు ఒక భూషణ కిరీటముగా ఉండబోతున్నావు. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉండబోతున్నావు. ఎందుకు చెప్తున్నానంటే, నీ స్థితి మొదట కొద్దిగా నీకు కనిపించవచ్చు, కానీ తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. నీ జీవితము మారబోతుంది. ఎక్కడైతే నువ్వు తృణీకరింపబడ్డావో, వెలివేయబడ్డావో, అవమానపరచబడ్డావో, ఇదిగో నీకు ఉద్యోగం లేదనో, నీకు మంచి బ్యాక్గ్రౌండ్ లేదనో, ఆస్తి లేదనో, నీకు కులం తక్కువనో, లేకపోతే నీ శరీర లోపాలను బట్టి, నీ కుటుంబంలో పరిస్థితులను బట్టి, నీ వ్యక్తిగత జీవిత అనుభవాలను బట్టి మనుషులు నేను తృణీకరిస్తున్నట్లయితే గుర్తుపెట్టుకో, నీ స్టేజ్ మారబోతుంది. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చేతిలో నువ్వు ఒక రాజకీయ మకుటముగా ఉండబోతున్నావు. ఆయన చేతిలో నువ్వు ఒక గొప్ప సాధనముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నువ్వు ఒక భూషణ కిరీటముగా మారబోతున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ ఆశీర్వదించబోయే ముందు కలుగుతున్నటువంటి శ్రమలకు జడియవద్దు, విసుకవద్దు, విశ్వాసం కోల్పోవద్దు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు మాత్రమే చూస్తూ మీరు ముందు కొనసాగిపోవాలని క్రీస్తు పరిచర్య మన యూట్యూబ్ ఛానల్ నుండి దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రు బలవంతటి మీద మనకు అధికారం అనుగ్రహించేశాడు దేవుడు. ఓవేళ నువ్వు మనుషుల మాటల నుండి దేవుడి సన్నిధికి నిన్ను పోనీయకుండా, అదిగో ఈ వాగ్దానాలను విననీయకుండా, లేదా ఈ వాగ్దానాన్ని అనేక మందికి నువ్వు షేర్ చేయనీయకుండా కూడా కొన్నిసార్లు దురాత్మ కుయుక్తులు చేస్తుంటాయి. మీరు వాటిని ఎదిరించే వాళ్ళుగా మారాలి. ఎందుకనంటే మన గృహంలో మనం ఒక్కటే బాగుండాలని కోరుకుంటామండి. మనకు సంబంధించిన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అదే రకంగా క్రీస్తు అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రపంచ మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టిన దానికి గల కారణం ఏంటి అని అంటే, అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి. క్రైస్తవులుగా మనం కూడా చేయవలసిన పని ఏంటి అంటే, ఒక వాక్యం విన్నప్పుడు అది నీ హృదయాన్ని ఆదుకున్నప్పుడు, అది నీలో ఉన్న బాధను తొలగించినప్పుడు, నీకు ధైర్యాన్ని కలిగించినప్పుడు, అది అనేక మందికి షేర్ చేయడానికి మనం ముందుకు రావాలి. తద్వారా దైవ సేవకుడు చూడకపోవచ్చు నువ్వు షేర్ చేసేది, నీ తోటి ఉద్యోగస్తులు చూడకపోవచ్చు నువ్వు షేర్ చేసి, నీ తోటి ఇంట్లో వాళ్ళు చూడకపోవచ్చు, నీ తోటి స్టూడెంట్స్ కానివ్వండి, నీతో పాటు చదువుకుని నీ ఫ్రెండ్స్ కానీ చూడకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, పైనుంచి దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయన వాక్యానికి విధేయత చూపించేది, దాన్ని సకల విధములైనటువంటి జనాల్లోకి తీసుకుని వెళ్ళే విధానాన్ని, అనేక మందికి పరిచయం చేసే విధానాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకని నేను అనేక సందర్భాల్లో మీకు చెప్పేది, అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే, ఈ వాక్యం అనేక మందికి కనిపిస్తుంది. తద్వారా బాధల్లో ఉన్న వారికి నెమ్మది అనుగ్రహించేవారు అవుతారు మీరు. నేను మిమ్మల్ని ప్రభు పేరట బ్రతిమలాడుకునేది ఏంటి అంటే, శత్రు బలమంతటి మీద మనకు అధికారం అనుగ్రహించిన దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నువ్వు అధైర్యపడకూడదు, నువ్వు కృంగిపోకూడదు. ఇదిగో నీ స్థితి మారబోతుంది. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండబోతున్నావు. అంతే, ఫిక్స్ అయిపో. నీ కుటుంబ జీవితం, నీ బిడ్డలను బట్టి ఒకవేళ నువ్వు చింతిస్తున్నట్లయితే, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, ఇదిగో లేదా నీ తల్లిదండ్రులను బట్టి, నీ కుటుంబీకులను బట్టి, నీ స్నేహితులను బట్టి, నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో నీ తోటి ఉద్యోగస్తులను బట్టి, నువ్వు చదువుకుంటున్న ప్రాంతంలో నీ ఫ్రెండ్స్ని బట్టి, ఎక్కడైనా ఏ స్థితిలో నువ్వు నలిగిపోతున్నట్లయితే, మనుషులతో చెప్పుకోలేక విసిగిపోతున్నట్లయితే, నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ పరిస్థితిని చూసిన దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీ యొక్క ఆర్థిక స్థితి పడిపోయి నలిగిపోయిన స్థితిలో ఉంటే నువ్వు మహాభివృద్ధి ఖచ్చితంగా చెందుతావు. నా జీవితం ఏంటిది ప్రభా, ఇంకెంతకాలం ఈ రకమైన కష్టముల దేవాన్ని నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్లయితే, దేవుడు నీకు ఇస్తున్న సమాధానం, నీవు
ఓపిక కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగినట్లయితే, ఎదురు చూడగలిగినట్లయితే నువ్వు ఒక భూషణ కిరీటముగా మారబోతున్నావు. దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండడం నేర్చుకోవాలి. మనమందరం ఆయన సన్నిధికి విలువ, ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఖచ్చితంగా మన పరిస్థితులను మారుస్తాడు. ఆయనకి చేతగానిదంటూ ఏది లేదు. ఖచ్చితంగా ఆయన నీ కుటుంబాన్ని మంచి అభివృద్ధి కలిగిన మార్గంలోకి నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, జడియవద్దు. ఇటువంటి పరిస్థితులకి మీరు లోబడిపోయి దేవుని దుఃఖపరచొద్దు. మన అతిశయము, మన ఆనందము, మన కోట, మన కొండ, మన ప్రభువే అయి ఉండాలి. దేవుడు మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనల్ని మర్చిపోయేవాడు కానే కాదు. మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి, సకల విధములైనటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలని మనం ఎదిరించలేని బలహీనులమైనను కూడా సరే దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. వాటిని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయగలిగినట్లయితే అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. అద్భుత కార్యాలని మన జీవితంలో చూస్తాం. ఈరోజు నేను మీకు ఇస్తున్న హోంవర్క్ ఏంటి అంటే, మీరందరూ ఈ వాక్యాన్ని చదివి దినం కామెంట్ చేయాలి. ఎంతమంది కామెంట్ చేస్తారో నేను మళ్ళీ చూస్తాను. ఈరోజు నేను మీకు ఇస్తున్న హోంవర్క్ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ఈ వాక్యాన్ని అందరూ చదివి, ఈ వాగ్దానాన్ని అందరూ చదివి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలపాలని ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలని పొందుకోనికుండా నిన్ను అడ్డగిస్తున్న దురాత్మ చీకటి అంధకార వాటన్నిటి నుండి నువ్వు విడుదల పొంది వాటిని ఎదిరించేవారుగా మారడానికి నేను నీకోసం మొరపెట్టబోతున్నాను. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయా, గడిచిన రాత్రంతయు మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో దాచి కాపాడి సజీవుల లెక్కలో నిలిపిన రీతిని బట్టి నీకే వందనాలు ప్రభా. ఏ యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రత్యేకించుకుని లోకంలో నుండి ప్రభానైనా నీవు పిలుచుకున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఈ దినమందు ప్రభానైనా ఎంతమంది అయితే బిడ్డలు ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రభానైనా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తుంటున్నారో, ఇదిగో అనేక మందికి షేర్ చేస్తుంటున్నారో, లైక్ చేస్తుంటున్నారో, సబ్స్క్రైబ్ చేస్తుంటున్నారో, కామెంట్ చేస్తుంటున్నారో, పరిశుద్ధ ఆత్మదేవ బిడ్డల మీదకి మెండైన ఆశీర్వాదాలు వచ్చునుగాక. ఎంతమంది అయితే ప్రభానైనా నీ వాక్యానికి నేను నిన్న చెప్పినటువంటి ప్రభానైనా ఆ వాక్యానికి ప్రభానైనా వారు విని దాన్ని చదివి ప్రభానైనా ఇదిగో దీనిని ప్రభాన కామెంట్ సెక్షన్లో తెలిపారు, బిడ్డలందరి మీద నీ ఆశీర్వాదాలు దిగి వచ్చునుగాక. వారిలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఉన్నారు ప్రభానైనా, ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు, ప్రత్యేకంగా ప్రార్థనలు కోరుకుంటున్న వారు ఉన్నారు ప్రభాన. జీవితంలో వైఫల్యం చెంది ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న బిడ్డలు ఉంటున్నారు. యేసు నామంలో బిడ్డలకు విరుద్ధంగా లేస్తున్న సకల విధములైనటువంటి దురాత్మ లూసిఫర్ సమూహాన్ని కాళ్ల కింద త్రొక్కివేస్తున్నాను ఇప్పుడు యేసు నామములో. ఆ బిడ్డలకి ఎంత మాత్రం హాని కలుగుకుంటున్నట్లు ఆ బిడ్డల చుట్టూ ప్రభానైనా ఇదిగో ప్రభా నీ ప్రొటెక్షన్ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కాపుదల బిడ్డల కుటుంబాల చుట్టూ బిడ్డల ప్రభాన తరతరాల వరకు బిడ్డలకి ప్రభాన ఆశీర్వాదం రానికుండా చేస్తున్న దురాత్మలు ప్రభావం పారిపోవునట్లు ప్రభాన వారిని తాకకుండానట్లు కంచె ఉండును కాక. ప్రభా నా బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఇది మా బిడ్డలకు మంచి విజయము కలుగును గాక. ఎంతమంది అయితే బిడ్డల ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, ముఖ్యంగా వారి కోసం ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డలకు ఉద్యోగాలు రానికుండా చేస్తున్న దురాత్మ సమూహం బిడ్డల ప్రభానైనా అవమానాన్ని గురి చేస్తూ ఇంటర్వ్యూస్లో వాళ్ళని ఫెయిల్ అయ్యేటట్లు చేస్తూ ప్రభావం వారిని మరణానికి ప్రభావం సూసైడల్ థాట్స్కి తీసుకుని వెళ్తున్న దురాత్మలు ఏస్తున్నాము లయమైపోవును గాక, ప్రభానైనా కాలిపోవును గాక ఏస్తున్నాము. మరి అదేవిధంగా ప్రభాన గర్భఫలాలు లేక ప్రభాన తోటి ప్రభానైనా ఇదిగో మనుషుల మధ్యలో అవమానాన్ని నిందని ఎదుర్కొంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డలకి మంచి గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం.
గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. ఈ దినమున అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారు, అది ఏ రకమైన ఘోరమైన అనారోగ్య పరిస్థితి అయినా సరే ప్రభా, నేను క్యాన్సర్ అయి ఉండొచ్చు ప్రభా, నేను ఎయిడ్స్ ప్రభా, నేను టీబీ ప్రభా, లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రభా, నేను ఇదిగో ప్రభా, నేను లివర్ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు ప్రభా, నేను ఆర్థరైటిస్ ప్రభా, నేను ఇదిగో సకల విధములైనటువంటి ప్రభా, నేను రోగాల గురించి నేను ప్రార్థిస్తున్నాను. రోగాల్లాగా నటిస్తూ ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో అతలాకుతలం చేస్తూ, కుటుంబాలను అతలాకుతలం చేస్తూ, అశాంతికి కన్నీటికి గురి చేస్తున్న దురాత్మ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఓవేళ ప్రవణది దీర్ఘకాలపు వ్యాధి కనుక అయితే ప్రవణ ఇప్పుడే బిడ్డలకి నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. క్యాన్సర్ పేషెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో బిడ్డలందరికీ విడుదల కలుగునుగాక ప్రభావం. యేసు నామములో డాక్టర్లు కాదని చెప్పినను ప్రభావం, ఆ బిడ్డలు ఇప్పుడే స్వస్థత పొందుకుందురుగాక. కుటుంబాలు సంతోషంగా ఐక్యము కలిగి ప్రభావం జీవించగల కృపను అనుగ్రహించండి. సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, సంఘ కాపరుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రభావం యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసులు నూలువెచ్చని స్థితులకు మారకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. మీ సేవకుల కుటుంబాల మీద ప్రభావైనా ఇదిగో నీ రక్షణని ప్రభావం ఇదిగో నీ కాపుదలను ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి అదేవిధంగా సేవకుల బిడ్డల మీద కూడా ప్రభావం నీ కాపుదలను ఉంచండి. వారు ఎటువంటి ప్రభావైనా లోక వ్యసనాలకు లోనైపోయి నిన్ను దుఃఖపరచకుండా ప్రభావైనా ఆ బిడ్డలు నీకు సన్నిధిలో బ్రతికేలాగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఈ దినమందు ఏ బిడ్డలు ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటారో సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచి ఉన్నటువంటి సకల విధములైన దురాత్మలని నజరేయుడైన యేసు నామములో కాల్చి వేస్తున్నాం ప్రభా. విడుదలను అనుగ్రహించండి. కృంగుదలలో ప్రభావైనా ఇదిగో అయోమయ స్థితిలో ప్రభావం కన్ఫ్యూజన్ స్టేట్లో ఎక్కడైతే బిడ్డలు ఉంటున్నారో బిడ్డలకి నీవే ఉపాయాన్ని అనుగ్రహించి వారు వెన్ను తట్టి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే ఈ దినం జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలందరిని ఆశీర్వదించి శుభములని దీవెనని బిడ్డల మీద ప్రకటించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభావాన్ని దినమందు నీ ఆత్మ కోసం తహతహలాడుతున్నారో ప్రభావైనా నీ సన్నిధిలో ఎదగాలని ప్రభావం, నీవు సేవ చేయాలని, నీతో మాట్లాడాలని, నీ స్వరం వినాలని ప్రభావైనా తాపత్రయపడుతుంటారు. బిడ్డల ఆశను నెరవేర్చి ఆ బిడ్డలను అంచెలంచెలుగా నీ ఆత్మతో నింపి ముందున్న భవిష్యత్ కాలాల్లో ఒక బలమైన సాధనముగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి ఎంతమంది అయితే ప్రభావైనా ఐసీయూ వార్డ్స్లో ప్రభావైనా అడ్మిట్ అయి ఉంటున్నారో బిడ్డలందరికీ ప్రభావ నార్మల్ రిపోర్ట్స్ వచ్చి ప్రభావ బిడ్డలందరూ సంతోషకరంగా వారి కుటుంబంతో నివసించుదురుగాక. మరి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభావైనా జాబ్స్ కోసం ప్రభావైనా అదర్ కంట్రీస్కి వెళ్ళాలని ఆశపడుతుంటున్నారో నిశ్చితమైతే వారు కోరుకున్న రేవుకు వారిని చేర్చండి. మరి చదువు నిమిత్తమై కూడా వెళ్ళాలనుకుంటున్న బిడ్డలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించండి. ఆ వీసా ప్రాబ్లమ్స్ ఏమునను యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కొట్టివేయబడి వారు వెళ్ళవలసిన ప్రవరణ ఆ దేశం ఏదైతే ఉందో అక్కడికి వారిని సురక్షితంగా నడిపించి అక్కడ నీవే వారికి తండ్రి తల్లి సహాయకుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. అక్కడ వారి అవసరతలన్నిటిని తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినాన్ని నీ బిడ్డలందరినీ కృపతో తృప్తిపరిచి నీ సహాయాన్ని అనుగ్రహించి మెండైన దీవెనల్ని, శుభములని బిడ్డల కుటుంబాల మీద ఉంచమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా గమనించండి, నేను చెప్పిన వాక్యాన్ని మీరు చదివి కామెంట్ సెక్షన్లో మీరు ఆమెన్ అని తెలిపిన ఎడలైతే నేను మరలా మీకోసం కూడా రేపటి దినాన ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పిన హోంవర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఓ నెరవేర్పు వాక్యాన్ని కూడా నేను రేపు మీకు చెప్పబోతున్నాను. ఆ వాగ్దానాలను ఎట్లా స్వతంత్రించుకోవాలో కూడా నేను మీకు చెప్పబోతున్నాను. దయచేసి మీరందరూ దేవునిలో ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.